मामा ले अन्न ले दारावाला दादा अरे कुसाय कुसाय ए तम्मुडु కూసోండి ఏమన్నా ప్రేమ ఉంటే నాలుగు లెక్కలక మీ పేరు పెద్దమంది మా పేరు ప్రారంభంగా 25 రోజులైతే మీ ప్రేమతోనే నేను మానవులందరూ ఊళ్ళో నడిచి రోజు రాత్రి ఉండి పెట్టి ధర్మం ఎత్తుల దగ్గర
మీరు ఏమని చెప్తే దాని సమాధానం సార్ వారం 10 రోజులు అయితే సార్ వారం రోజులు అయితే సార్ లారీ రాక 10 రోజులు మేము ఎంత చేయాలో అంత చేస్తాం. అదే వల్ల నాకు కూడా నేను కూడా రైతు బిడ్డను, నాకు కూడా అర్థమైతే నాకు కూడా బాగా కష్టాలు అన్నీ చేస్తున్నాం. ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నా. బుద్ధంతో ఉంటారు కనీసం సర్పంచ్లో పిలిచినా సర్పంచ్ వాళ్ళు మీరు రాత్రి వర్షం పడ్డప్పుడు మీకు కొండ పూలు పంపిన వాటి అన్ని పంపినాం. మా మొక్కజొన్న అవి అంటే దాన్ని కూడా పంపిస్తూ ఉన్నాం. చేస్తున్నాం లేదు సాయం సాయం. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. సార్ మీరు పంపిస్తున్నారు. ఏ రాదు రాదు ఒక నిమిషం ఆగరా. పదిహేను రోజులు అయితే ఆడబెట్టి రైతుల మీద ఏమైనా ప్రేమ ఉంటే ఆడబెట్టిన సంతులు తిరమాల చేసుకున్నామా లేదా ఒక్కసారి చూసి వచ్చి మాతో మాట్లాడు సార్. అది ఒకటే స్పందించి మిల్లర్లతో మాట్లాడాలి. అది జరగలేదు. సార్ మీరు మాట్లాడండి. సార్ మాట్లాడండి. మీరు మాట్లాడండి. నేను మీ ఎంబడే ఉంటాను, ఇక్కడనే ఉంటాను. కవర్లు కావాలని కవర్లు ఇప్పిస్తాను. లారీలు ఇక్కడ ధర్మారం దగ్గర వర్షానికి అనేకంగా మేము తీవ్రమైన దెబ్బతిని మేము నష్టపోతున్నాము. నిమ్మతో గవర్నమెంట్ చేస్తుంది. మేము అడ్డలోను మేము చేసిన పంట ఒక్కొక్క సంచికి 40 కిలోలకు 4 కిలోలు 3 కిలోలు కటింగ్ అంటారు. ఇవాళ అట్లయితే దిగుతాయట వాళ్ళ పడతాయట లేకుంటే పడతాయట మిల్లులో. లేకపోతే ఇంత అంత అని మాట్లాడతారు. లారీలు పంపారు, తాడు పైసలు ఇయ్యారు. ఈ డ్రైవర్లు ఓనర్లు వచ్చి మాకు మా ఓట్లు ఆన్నే ఉన్నాయి. ఖచ్చితంగా దగ్గరుండి మా ఆఫీసులో నేనే కావచ్చు, నేను మెయింటైన్ చేస్తాను. దగ్గరుండి నేనే చూపించాను. కానీ 12 గంటల నేను మీకు నిన్న కూడా చెప్పిన అక్కడిదాకా మాట్లాడినాం సార్. నేను డీసీఓ గారితో డిఎం గారితో లాస్ట్కు డీసీఎస్తో కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం సార్. వాళ్ళు ఎవరైనా ఒకసారి విల్లింగ్ వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు సార్. మన అన్ని ఇంట్లో ఉన్నాము. రాత్రి వర్ష కారణంగా తీవ్రంగా రైతులు నష్టపోయారు. గత 2 నెలల నుండి ఇక్కడ మార్కెట్ కొనుగోలు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఈ పిఎస్సిఎస్ వాళ్ళ సౌజన్యంతో వీళ్ళు నడుస్తూ ఉంది. ఇందులో పనిచేసే వ్యక్తుల ద్వారా ఈ ఎక్కువ కొనుగోళ్లు నిర్వహించడం జరుగుతుంది.
ఆ కొనుగోలులలో బాగా జాప్యం జరుగుతుంది. సంచులు ధాన్యం బస్తాలు నింపడానికి సంచులు 25 రూపాయలు కొనుకొచ్చుకొని చెప్తా ఉన్నారు, వాళ్ళు రైతులకే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒడ్లు తడుస్తూ ఉంటే కూడా కప్పడానికి కవర్లు కూడా ఇవ్వట్లేదు. కవర్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళ కవర్లు ఎవరికి ఇచ్చిరో పేర్లు చెప్పట్లేదు. ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నాము 2 నెలల నుంచి. ఇక్కడ దళారుల మధ్య బాగా వ్యవస్థ నడుస్తూ ఉంది. PSCS వాళ్ళు ఒక 4 ఏజెంట్లను పెట్టుకున్నారు. ఆ ఏజెంట్ల ద్వారా ఈ యొక్క కొనుగోలు కేంద్రం నడుస్తూ ఉంది. 1000 రూపాయలు ఎవరికి ఇస్తే రాత్రి 10 గంటలకైనా సరే కాంటా పెడతా ఉన్నారు. మక్కలు కానీ ఒడ్లు కానీ కాంటా పెడతా ఉన్నారు. ఇది ఇక్కడ మిడిదొడ్డిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ వ్యవస్థను అధికారులు స్పందించి ఈ యొక్క వ్యవస్థను ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 2 నెలల నుంచి రాత్రి ఈ వర్షానికి కూడా వరి ధాన్యాలు బాగా తడిసినాయి. ఆ తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలి అని మేము రైతులము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ యొక్క పై అధికారులు స్పందించి ఈ యొక్క ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూచిస్తూ ఉన్నాము. మిరుదొడ్డి మండలానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో మరి నిన్న రాత్రి పడ్డటువంటి వర్షానికి పూర్తిగా కాంటా పెట్టినటువంటి బస్తాలు కానీ మరి కింద ఉన్నటువంటి ధాన్యం కానీ పూర్తిగా తడిసి ముద్దయినది. మరి ఇది ఎందుకు కారణము అని అంటే అధికారుల నిర్లక్ష్యం. ఫస్ట్ అధికారులు నిజంగానే ఇక్కడ MRO గారు ఇన్ఛార్జ్ మా సెంటర్కి MRO గారు రారు, మిల్లు వాళ్ళతో మాట్లాడమంటే ఇప్పటికి ఎవరికి ఫోన్ చేసిండా చేయలేదా మేము అంటాడు, మరి తెలియదు. కానీ ఇప్పటికిప్పుడు మరి ఈ ధాన్యాన్ని ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, రైతుల పరిస్థితి ఏంది? మొన్న మంగళవారం రోజు కాంట అయితే కరెక్ట్ 5 రోజులకు లారీలు ఎక్కించారు. మరి మిల్లుకు పోయినాక 3 రోజులకు ఇక్కడ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అన్న మీ లారీ ఆగింది, 3 రోజులకు లారీ ఆగింది అని చెప్పారు వాళ్ళు. 3 రోజులకు లారీ ఆగిందంటే రైతు ఏం చేస్తాడు? ఏంది రైతు పరిస్థితి? మరి కాంట తక్కువ వచ్చింది, కాంట షార్ట్ అయింది అంటారు, షార్ట్ వచ్చింది అని అంటారు. షార్ట్ వస్తే మరి నువ్వు 5 రోజులు కాంట పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి 3 రోజులకు చెప్తే షార్ట్ వచ్చిందంటే మరి ఎక్కడ పోయినా మిగతా ధాన్యం ఏమైంది? ధాన్యం ఎవరు చెప్పుకోలే రైతు పరిస్థితి, ఎవరితోని చెప్పుకుంటే బాగు అవుతుంది రైతు పరిస్థితి. కాబట్టి ఇది ఫస్ట్ అధికారులు తెలుసుకోండి. దయించి మిల్లర్లు కానీ అధికారులు కానీ రైతు మీద కొంచెం దయించి పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి, మీరు కొనుగోలు చేస్తే ఎవరు నష్టపోరు. ఏ మిల్లర్ కూడా నష్టపోలే, ఇప్పటికి కూడా ఏ అధికారి కూడా నష్టపోలే. కానీ రైతు నారు పోసిన నుంచి ఇప్పటిదాకా కూడా చూస్తూ ఉంటే కొంచెం కింద పడితే ధాన్యం ఏరుకొచ్చి రాశిలో పట్టుకున్న పరిస్థితి రైతుది. కానీ మీకేమవుతా ఉంది? మీరు ఎందుకు నష్టపోతూ ఉన్నారు అని చెప్పేసి నష్టం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఎందుకు నష్టపోతారో మీరు అది చెప్పుకోవాలి ఫస్ట్. మీరు నిజంగానే రైతు పరిస్థితి ఇవాళ నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి కష్టాన్ని కానీ గుర్తించి మీరు ఎవరు కూడా ఈ కట్టింగ్ బంద్ చేసి, ఈ రైతు చాట్ వచ్చిందని అక్కడ పోయినాక కటింగ్ బంద్ చేసి పూర్తి వెంటనే కాంట పెట్టి ఇవాళని కాంట పెట్టి మిల్లుకు పంపించి దించుకోవాలని చెప్పి మిల్లర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు సహకరించండి, రైతుని కాపాడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.